Hello YT family, very good morning and welcome to another day in my life. So ee roju vlog vachesariki nenu evening aithe record chestunna annamata. Ante ugadi ki mundu roju nenu ikkada record chestu unnanu. So ee sari ugadi vachesariki andaru kalisi attamma valli daggara aithe chesukobothunnamu. Ma aadapurushu andaru kuda aithe raabothunaru and ma totikodalu kuda. So obviously oka eye feasting aithe untadi. So vlog aithe miss cheyakunda chudandi. And ee roju vachesariki akkada local ga Talupulam Talli తీర్థం కూడా అయితే జరుగుతుంది అన్నమాట. సో దానికి అటెండ్ అవడానికి అయితే వెళ్తున్నాం. అదిగోండి లక్కీని తయారు చేశాను, ఇంకా స్టార్ట్ అవడమే. అండ్ ఎవ్రీథింగ్ గాట్ ప్యాక్డ్. ఇంకా ప్యాకింగ్ అన్ని అయితే చూపించట్లేదు కానీ ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట. బ్లాగ్ చూస్తూ ఉండండి, నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్, నమస్తే. సో క్యూట్, వెరీ గుడ్ లక్కీ. ఎక్కడిస్తున్నాడండి మమ్మల్ని. అదిగోండి మొత్తం ప్యాకేజింగ్స్ అన్నమాట. మాతో పాటు లక్కీ ఉయ్యాలు కూడా. ఇంకా మేము వచ్చేసరికి మా ఆడబొడుచు ఇంటి దగ్గర నుండి అందరూ కలిసి వెళ్దాం అన్నట్టు ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఐ నో ఉగాది వ్లాగ్ కొంచెం లేట్ అయిందనే చెప్పాలి, బట్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే సామాన్లన్నీ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నాము అండ్ అలాగే రెస్ట్లెస్ ఉన్నాము అనమాట. ఇంకా సామాన్లన్నీ అలా వదిలేసే ఇంకా ఊరైతే బయలుదేరిపోయాను. కొంచెం అర్థం చేసుకోండి. మోస్ట్లీ ఇంకా ఆన్ టైమ్ వీడియోస్ వచ్చేటట్టు నేను ఇంకా ప్లాన్ చేసుకుంటాను. ఇంకా వీరు గారు వచ్చేసరికి బైక్ పైన వెళ్తే మేమందరూ కలిసి ఆటోలో వెళ్ళామన్నమాట. ఈ ప్లేసెస్ నిజంగా నేనైతే చాలా మిస్ అయ్యానని చెప్పాలి. ఒక సిటీలో ఉండడం ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే, మన హోమ్ టౌన్ అన్నది మనలో ఒక ఇన్నర్గా ఒక బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. అది నేనైతే బాగా ఫీల్ అయ్యాను. ఇంకా దారిలో ఎక్కడ చూసినా లైటింగ్లతో కలకల్లాడిపోతూ ఉందన్నమాట. ఫుల్గా వే అంతా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము. ప్రీవియస్లీ నా వ్లాగ్స్ చూసిన వాళ్ళకి నేను ఎక్కడికి వెళ్తున్నాము, ఏ ఊరు అనేది మీకు తెలుసు కదా. బేబీ కేర్ వీడియోస్లో ఇప్పటికే చాలా టాపిక్స్ మనం అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్పాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి హెడ్ అన్నది చాలా ఫ్లాట్ అయిపోతుంది. దాన్నే ఫ్లాట్ హెడ్ సిండ్రోమ్ అంటారు. అందుకనే చుట్టూరా క్లాత్ పెట్టాలని అంటారు. కానీ క్లాత్ పెట్టినప్పటికీ వాళ్ళకి హెడ్ షేప్ అన్నది కరెక్ట్గా వస్తుందని అయితే లేదండి. అందుకనే మనకి మార్కెట్లో ఇలాంటి పిల్లోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నేను వచ్చేసరికి మీకు లవ్ ల్యాబ్ బ్రాండ్లో అయితే ప్రజెంట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మెమరీ ఫోమ్ బేబీ హెడ్ షేపింగ్ పిల్లో అండి. మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉందన్నమాట. ఫస్ట్ థింగ్ ఎందుకు దీన్ని చూస్ చేసుకోవాలని అనుకున్నట్టయితే ఇది వచ్చేసరికి 100% మెమరీ ఫోమ్తో అయితే వస్తుందండి. చాలా సాఫ్ట్ 100% కాటన్తో అయితే వస్తుందన్నమాట. సో దీన్ని వాష్ కూడా చేసేసుకోవచ్చండి. వన్స్ మీరు వాష్ చేసిన తర్వాత కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇదే షేప్కి అయితే ఇది రిటైన్ అయిపోతుంది. సో ఇది కాటన్ అయిపోవడం వల్ల మనకి సమ్మర్స్లో కూల్గా, వింటర్లో వచ్చేసరికి వామ్గా అయితే ఉంటుందన్నమాట. మీరు రెండు సైడ్స్కి ఫ్లిప్ చేసి చూసుకున్నా ఇలానే ఉంటుంది. సో ఇందుపైన మనకి బేబీ హెడ్ అనేది కరెక్ట్గా ఈ సెంటర్ పొజిషన్ వచ్చేటట్టు పడుకోబెట్టడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళకి హెడ్ అనేది ఫ్లాట్ అయిపోకుండా ఉంటుంది. అండ్ దాంతోపాటు కరెక్ట్గా ఇక్కడ నెక్ అన్నది అలైన్ చేయడం ద్వారాగా నెక్ అండ్ స్పైన్ అన్నది కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. ఇది 0 months బేబీ అంటే న్యూ బార్న్ బేబీ దగ్గర నుండి 12 months వరకు కూడా మన బేబీకి అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి బేబీ హెడ్ షేపింగ్లో అయితే. ఇంతకు ముందు చెప్పిన విధంగా కరెక్ట్గా బేబీ యొక్క హెడ్ పొజిషన్ ఈ ప్లేస్లో అంటే ఇలా కాన్కేవ్ షేప్ అయితే వచ్చింది కదా. సో ఈ సెంటర్ పొజిషన్లో మనం అలైన్ చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళ నెక్ పొజిషన్ ఇక్కడ వస్తుంది. అండ్ స్పైన్ కూడా కరెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళకి కరెక్ట్గా ఆప్టిమల్ ఎయిర్ ఫ్లో అవ్వడం వల్ల వాళ్ళ నిద్ర అంటే స్లీప్ రొటీన్ కూడా చాలా బెటర్ అయితే అవుతుంది. దాంతోపాటు ప్రైమరీలీ అంటే మన ఫ్లాట్ హెడ్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ పిల్లోస్ అనేవి బాగా హెల్ప్ చేస్తాయండి. చాలా తక్కువ ప్రైజెస్లో మనకి ఆన్లైన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ ప్యాటర్న్స్ కూడా మనకి కలర్స్ ఇంకా డిఫరెంట్వి అయితే ఉన్నాయన్నమాట. సో దీని యొక్క లింక్ అన్నది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. డూ చెక్ ఇట్ అవుట్ అండి. న్యూ బార్న్ బేబీస్ దగ్గర నుండి 12 months బేబీస్ వరకు కూడా చాలా చాలా అయితే యూజ్ అవుతుంది. సో డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు వచ్చేసరికి మా ఊరు జాతరకు అయితే వచ్చామన్నమాట. తీర్థం కింద అయితే జరుపుతున్నారు తలుపులం తల్లిది. దారిలో కూడా చూసారు కదా, ఉగాది వచ్చేసరికి మనకి ఇలా తీర్థాలు అయితే జరుగుతుంటాయి కదా. ప్రతి సంవత్సరం మీద ఇక్కడ అయితే బాగా జరుగుతుంది అనమాట. కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ లైటింగ్ అన్నీ పెట్టి ఇలా చేస్తారు.
ఇక ఇక్కడ మనకి తలుపులమ్మ తల్లి జాతర అయితే జరుగుతుందన్నమాట. అమలాపురం వెళ్ళే హైవే పైన ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. 2 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాము, మళ్ళీ ఈ సంవత్సరం అయితే వచ్చామన్నమాట. నాకైతే ఇలా జాతరకు వెళ్ళిన ప్రతిసారి నా చిన్ననాటి మెమరీస్ నాకు ఇంకా గుర్తొస్తూనే ఉంటాయి. చిన్నప్పుడు పేచీ పెట్టి వాళ్ళము ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అని చెప్పేసి కొనమని అనడం, వద్దు అన్నారంటే చాలు ఇంక మొహం మార్చుకుని తిరిగే వాళ్ళం అనమాట అక్కడంతా. నాకైతే ఇలాంటివి చూడగానే అదే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఇక్కడ బాగా జరిగిందని అనిపించింది. అంటే ఈ షాప్స్ అవి తగ్గిపోయినప్పటికీ ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్లు అవి చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. యాక్చువల్లీ నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము, కాకపోతే చిన్నప్పుడు ఇంకా నేర్చుకోవడం అవ్వలేదు. కానీ ఎవరైనా చేయడం చూస్తే మంచిగా ముచ్చట అయితే వేస్తుంది అనమాట. ఇక్కడ వీరుగారు వచ్చేసరికి తన ఫ్రెండ్స్ని కూడా అయితే కలుసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి చల్లగా వేడిగా అన్నీ అయితే టేస్ట్ చేసాం. ప్రస్తుతానికి ఇంకా లక్కీ పేచీ పెట్టేవాడు కాదు కాబట్టి మేము ఏది కొనిస్తే దాంతోనే ఆడుకుంటున్నాడు. అండ్ మీ అందరికీ కూడా కాకినాడ వ్లాగ్స్ బాగా నచ్చుతున్నందుకు నేను ఇంకా హ్యాపీ అని అయితే చెప్పాలి. అండ్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇంతకీ వీడియో లైక్ చేయకపోతే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేసరికి రాత్రి 9 అయ్యింది. కాకపోతే మనకి పల్లెటూరులో తెలిసిందే కదా, 8-9 అయ్యేసరికి ఆల్మోస్ట్ నిద్రపోతారు. మనకేమో 11 అయినా సరే ఏదో 7 అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది ఇక్కడైతే. ఇంకా మేము ఇక్కడ వచ్చి ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. చాలా పెద్ద జర్రీ కాదు. ఏది కనిపించే ముందు ఒకసారి ఇది పట్టుకో కదలట్లేదు అది. జర్రీని చూడగానే అదోలా అయిపోయింది. ఇంట్లో పిల్లలు తిరిగేది కదా, కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలని అనిపించింది. అండ్ ఇంకా డిన్నర్ చేసేసి మేమైతే నైట్ ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత మార్నింగ్ చూస్తే ఇక్కడ వీరుగారు వచ్చేసరికి కొబ్బరికాయ అయితే ఒలుస్తున్నారనమాట. గుడికి వెళ్ళడానికి రెడీ అయితే చేస్తున్నారనమాట. ఇంక మేము కూడా ఏంటంటే ముందుగానే ఫ్రెష్ అయిపోయాము. లక్కీ ఇంకా పడుకుని నిద్ర లేవలేదు. లైట్ కొంచెం అటు ఇటుగా కదులుతూ ఉంటాడు కదా, దానివల్ల పొద్దున్నే వాడు నిద్ర లేవకపోయేసరికి మేము మాత్రం రెడీ అయిపోయాం. ఇంకా మరో పక్కన ఇంటికి తోరణాలు కట్టడానికి మామిడాకులు అవి తీసుకొచ్చారు. అండ్ మా ఆడబడి వచ్చేసరికి ఉగాది పచ్చడి ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు. ఫ్రాంక్లీ చెప్పుకోవాలంటే నాకు ఉగాది పచ్చడి చేయడం రాదు. లాస్ట్ ఇయర్ జస్ట్ ట్రై చేశాను, ఓకే, మళ్ళీ ఎలా చెయ్యాలి ఏంటి అన్నట్టు చూస్తున్నాను అనమాట. ఇంకా వీరుగారు కూడా ఫ్రెష్ అయ్యి మామిడాకులు తోరణంగా కడుతున్నారు. ఇంటికి మామిడాకులు పెడితే ఎంత బాగుంటుందండి, ఆ కలే వేరుగా ఉంటుంది కదా. ఇంకా అవన్నీ పెట్టుకుని మేము ఇంకా గుడికి ముందు అయితే వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టు గుడికి వెళ్ళాము. ముందుగా మన ఛానల్ వాచ్ చేసిన అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడు వచ్చేసరికి మేము టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇంట్లో వచ్చేసరికి పచ్చడి ప్రిపరేషన్ అవుతుంది. మీరు చూసినట్టయితే 2-3 ఇయర్స్ బ్యాక్ సేమ్ శివాలయానికి వెళ్ళాము. సో ఇంకా లక్కీ నిద్ర లేవలేదు, లేచుంటే ముగ్గురు కలిసి వెళ్దాం. మేమిద్దరమే అయితే వెళ్ళిపోతున్నాం అనమాట, లేట్ అయిపోతుందని. ఇదిగోండి, ఇదే మా ఊరి శివాలయం. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, గుడి అంటేనే ప్రశాంతంగా ఉంటుంది, ఇది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నూతి దగ్గర వాటర్ అయితే నేనే తీస్తాను అన్నట్టు తీస్తున్నాను అనమాట. ఇంతకీ నా శారీ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? ఈ శారీ యొక్క ప్రైస్ మీరు గెస్ట్ చేయగలరా? జస్ట్ అలా గెస్ట్ చేస్తూ ఉండండి, నేనైతే ప్రైస్ ఇప్పుడు రివీల్ చేస్తాను. ఈ శారీ నేను మింత్రాలో ఒక 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నానండి. ఈ శారీ యొక్క కాస్ట్ జస్ట్ నాకు 320 రూపీస్ అయితే పడింది అనమాట. చాలా రీజనబుల్గా వచ్చింది అండ్ క్వాలిటీ చాలా బాగుంది. ఎవరైనా సరే ప్రైస్ కొంచెం తక్కువ అంటే చెప్పుకోవడానికి కొంచెం అదోలా ఫీల్ అవుతారు, బట్ నాకైతే అలా ఏం లేదు. నాకు నచ్చిన వస్తువు క్వాలిటీగా తక్కువ రేట్లో తీసుకున్నానంటే ఇంకా నేను ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. బ్లౌజ్ అయితే చాలా కరెక్ట్గా పేరప్ అయిందని అనిపించింది. లుక్ ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈశ్వరుడి దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట. చాలా బాగా అయితే అనిపించింది. నాకైతే గుడికి వస్తే చాలా ప్రశాంతంగా మైండ్ అంతా కొంచెం కామ్ డౌన్ అవుతుంది అనమాట. మన రెగ్యులర్ టెన్షన్స్ నుండి ఒక బ్రేక్ లాగా అయితే అనిపిస్తుంది అనమాట. కాస్త స్పెండ్ చేసాము.
అరే చిచ్చులు లక్కమ్మ లక్కీ బాబా చూసో వచ్చేదండి బాబా అటు బయటికి వెళ్ళాడు ఉగాది పచ్చడి అయితే కలుపుతూ ఉన్నారు. ముందుగా మీరు ఉగాది పచ్చడి టేస్ట్ చేయగానే మీకు ఏ టేస్ట్ తెలిసింది? నాకైతే పులుపు తీపి అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ అలాగే మీతో ఒక చిన్న సంగతి అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం పంచాంగం ప్రకారంగా చూసుకున్నట్టయితే నా యొక్క ఆదాయం అన్నది 14, వ్యయం వచ్చేసరికి 2. అండ్ వీరు గారి ఆదాయం వచ్చేసరికి 2, వ్యయం వచ్చేసరికి 8. ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వినండి. బేసికలీ వీరు గారు ఎలా ఉంటారంటే ఏదైనా ఎక్కువ షాపింగ్ చేద్దాం అన్నట్టు ఆయన ఉంటారు. నేను వచ్చేసరికి ఏంటంటే సేవింగ్స్ చేద్దాము అన్నట్టు నేను ఉంటాను అన్నమాట. జనరల్ అంటారు కదా, కపుల్ అనేసరికి ఇద్దరు ఒకే ఐడియాలజీతో ఉండాలి, ఒకే థింకింగ్తో ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి. బట్ అలా అయితే కాదండి. ఇద్దరు కూడా ఏంటంటే ఒకరి ఒపీనియన్స్ ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటేనే ఆ రిలేషన్షిప్ అన్నది బాగా వెళ్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కూడా సేవింగ్స్ వైపే ఉన్నామనుకోండి, సేవింగ్స్ చేసి 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 ఇద్దరు పిసినారులాగా అయితే తయారవుతాము. లేదు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నామనుకోండి, ఇద్దరూ కూడా ఖర్చు పెడుతూ ఉంటే ఇంకా సేవింగ్స్ ఏముంటాయి చెప్పండి, ఇద్దరు దుబారా రాయుడులాగా అయితే తయారవుతాము. సో అందుకనే ఒకరు అలా ఉంటే ఒకరు ఇలా ఉంటేనే బండి అనేది సజావుగా సాఫీగా అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఇంట్లో ఉన్న పిల్లలందరినీ రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను. దాంతోపాటు ఏంటంటే పులిహోర అన్నది నాకు ఎందుకు బాగా ఇంట్రెస్ట్గా అనిపించింది అనమాట, చెయ్యాలి అనేసి. సో అందుకని అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఇంట్లో అందరూ తలో చెయ్యి వేసి ప్రిపేర్ చేసామన్నమాట. నేను ఫైనల్గా కలుపుతున్నాను అంతే. వసంతైన రోజు వసంతాలు పూసే నేటి రోజు, వసంతాలు పూసే నేటి రోజు, గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు, గోవలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. చాలా బాగా పాడారు కదా. యాక్చువల్లీ మనకు తెలిసిన వాళ్ళలో కూడా ఇలా టాలెంటెడ్ చాలామంది ఉంటారు, కానీ బయటకైతే రారనమాట. జస్ట్ లైక్ డైమండ్ అయినా అంతే కదా, సాన పెట్టందే అదొక రాయిలాగా అయితే కనిపిస్తుంది అనమాట. నాకైతే అలానే అనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కాబట్టి ఎవరి టాలెంట్ అయినా సరే సోషల్ మీడియా ద్వారాగా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూపించారంటే నలుగురు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. అదే మేము కూడా అనుకున్నాము. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇలా రెడీ అయ్యాము. యాక్చువల్లీ మార్నింగే రెడీ అయ్యి ఫొటోస్ తీసుకుందాం అని అనుకున్నాం, కానీ అది కాస్త అలా స్కిప్ అయిపోయింది. భోజనాలు అవి చేసి నెమ్మదిగా మళ్ళీ రెడీ చేసి మళ్ళీ ఒక స్లీప్ వేసి చాలా లేట్గా ఈవినింగ్ వచ్చాము. బట్ ఏంటంటే మేడపైన గట్టి ఎండ ఉందన్నమాట. ఇంకా అక్కడైతే ఫొటోస్ తీసుకుంటే అస్సలు బాగా రాలేదు. అందుకని పొలాల్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు కదా, ఎంత బాగుందో చూడండి ఆ యాంబియన్స్. నాకైతే చాలా చాలా ఇష్టమండి పొలాల్లో అలాగా పచ్చటి పొలాల్లో ట్రెడిషనల్గా బాపు బొమ్మల్లాగా అయితే నాకైతే కనిపించారు. మా ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు వచ్చేసరికి ఇక్కడ చిన్న చిన్నగా వీడియోస్ అవి చేస్తే కొంచెం మెమరబుల్గా అయితే ఉంటుంది కదా. ఇవి వచ్చేసరికి వరిచేను అనమాట. చాలా ప్రశాంతంగా ఒక మంచి టైం అయితే స్పెండ్ చేసాం. దాంతోపాటు నేను కూడా వీడియోస్ అయితే చేశాను అనమాట. నాకు డ్యాన్స్ రాకపోయినా అప్పటికప్పుడు వాళ్ళు స్టెప్స్ నేర్పిస్తే నేర్చుకుని చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు షార్ట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎలా చేశాను అన్నది కామెంట్ చేయండి ప్లీజ్. బ్యాడ్గా అయితే కాదు. మీకు ఎలా అనిపించింది అన్నది చెప్పండి. నేనైతే నేర్చుకోలేదు ఎప్పుడు కూడా, బట్ ట్రై అయితే చేశాను. ఇక్కడ లక్కీకి వచ్చేసరికి ధోతికి వేసాను అనమాట. ఈయన కూడా ఏంటంటే సోగ్గాడ్ లాగా అయితే రెడీ అయ్యాడు. అండ్ ఇక్కడ గేదెలు అటు ఇటు వెళ్తుంటే భయపడి ఓ పక్కకైతే వచ్చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ రీల్ చేయడానికి యాక్చువల్లీ నేనే ఎక్కువ టేక్స్ తీసుకున్నాను చెప్పాలి. ఎందుకనంటే అది ఒక కామెడీ షాట్ అనమాట. నవ్వు నాకే ఆగేది కాదు, వాళ్ళు చేసేదానికి నేనే ఎక్కువ నవ్వాను. ఇప్పుడు కూడా చూస్తుంటే నాకు మళ్ళీ నవ్వు వస్తుంది అనమాట. చూడకపోతే మాత్రం చూడండి, చాలా బ్లూపర్స్ అయితే జరిగినాయి. ఏదో టకాటక అయిపోతుంది అనుకున్నాం, కానీ దగ్గరగా గంటన్నర అందులో ఉక్కపోతకి నిజంగా మేము వేసుకున్న మేకప్లు కూడా పెయింట్ కరిగిపోయినట్టు కరిగిపోయింది అనమాట. ఏషియన్ పెయింట్స్ అంటారు అందుకే మేకప్ని. సో ఇక్కడ వచ్చేసరికి కాస్త టైం అలా స్పెండ్ చేసి పొలాల్లో ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా ఈవినింగే మేము ఇంకా ఇంటికి కూడా రిటర్న్ అయిపోతాం. ఇట్స్ బికాజ్ ఏంటంటే ఇంట్లో పనులు చాలా ఉన్నాయి చేయాల్సినవి.
కాకపోతే ఏంటంటే ఒక ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తే పండగ మరింత బాగా జరుగుతుంది అన్న ఉద్దేశాన్న ఇంకా ఫ్యామిలీ అందరితో అయితే మేము కూడా స్పెండ్ చేసాము. సో ఓవరాల్గా వ్లాగ్ అంతా చూసారు కదా, మీకు ఎలా అనిపించింది ఇప్పటికైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకపోతే చెప్పండి. ఉగాది స్పెషల్గా ఈరోజు వచ్చేసరికి రీల్స్ చేయడానికి పొలాల్లోకి అయితే వచ్చామన్నమాట. మా ఇంట్లో ఉన్న పిల్లలందరితో కలిసి అయితే వచ్చాము. అండ్ నేను కూడా ట్రై చేశాను ఫర్ ది వెరీ ఫస్ట్ టైం. గర్ల్స్ అందరూ హాయ్ చెప్పండి గట్టిగా. ఫ్యామిలీ మెంబర్ కాబట్టి చెప్తున్నాడు. సో కొన్ని అయితే ట్రై చేసాము, అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ అవుతాయి. సో మిస్ చేయకుండా చూడండి. ఇదిగోండి పంతులు గారు సిగరెట్ కూడా హాయ్ చెప్తాడు. సో అదనమాట, పొలాల్లోకి వచ్చి చాలా కష్టపడ్డాం మొత్తం మీద. సన్సెట్ కూడా అయిపోతుంది, ఇంకా బయలుదేరదామని అనుకున్నాము. ఇక్కడ వీరు గారు వచ్చేసరికి నా చేత డ్యాన్స్ చేంజ్ చేశారు కానీ ఆయన చేయలేదనేసి పాయింట్అవుట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మనం అయితే కలుసుకుందాం. బాయ్.